వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉండే ఉంటారు ఒకరిద్దరు. భారత రత్న, దీనిపైన గ్రూప్ 3లో క్వశ్చన్ ఉంది. మీరు పేపర్ చూడండి కావాలంటే, గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. తర్వాత నేషనల్ ఫిలిం అవార్డ్స్, జాతీయ చలనచిత్ర అవార్డులు ఉన్నాయా? అది గ్రూప్ 2లో అడిగాడు డైరెక్ట్ క్వశ్చన్. బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి, ఐడియా ఉంది కదా? అది గ్రూప్ 2లో క్వశ్చన్ ఉంది చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ కాదు, డిఫరెంట్ గా జతపరచండి అలా అడిగాడు మ్యాచింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి జ్ఞాన్పీఠ్ అవార్డ్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఎందులో ఇస్తారు? ఇది జ్ఞాన్పీఠ్ అవార్డు ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు అన్నాడు అనుకోండి. SSGDలో ఇలాంటివి అడుగుతాడు, చిన్న చిన్న అడుగుతాడు. జ్ఞాన్పీఠ్ అవార్డు ఎందులో ఇస్తారు? ఆప్షన్ ఏ మ్యాథమెటిక్స్, ఆప్షన్ బి ఏది మన లిటరేచర్, ఆప్షన్ సి సినిమా రంగం, ఆప్షన్ డి ఇంకేదైనా సంథింగ్ ఇచ్చాడు అనుకోండి. ఎందులో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు? అది లిటరేచర్. సాహిత్యం, తెలుగులో సాహిత్యం అంటారు, ఇలాగ లిటరేచర్ అంటే ఎవరైతే ఆథర్స్ బుక్స్ రాస్తారో వాళ్ళకి ఇస్తారు ఈ అవార్డు, జ్ఞాన్పీఠ్ అవార్డు. ఇండియాలో ఇది హైయెస్ట్ అవార్డు. ఇన్ ఇండియా దిస్ అవార్డ్ ట్రీటెడ్ యాజ్ హైయెస్ట్ అవార్డ్. అంటే ఇది లిటరేచర్, ఎవరైతే సాహిత్య రంగంలో కృషి చేసిన వాళ్ళారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే ఎవరికి వచ్చింది? సినారేకి వచ్చింది, ఒక్కరికి వచ్చింది. తెలంగాణ నుంచి ఒక్కరికి అవార్డు ఉంది ఇప్పటివరకు, సినారే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. 1988లో ఈయనకు వచ్చింది, అది చెప్తా నేను. సో నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ తర్వాత మనకు దాదా సాహెబ్ ఫాల్కే. ఇది ఎవరికి వచ్చింది రీసెంట్ గా? మిథున్ చక్రవర్తి. హీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కలకత్తా. మిథున్ చక్రవర్తి గ్రేట్ ఇండియన్ యాక్టర్, వివిధ భాషల్లో నటించారు, ఆయనకు వచ్చింది. అది వెరీ రీసెంట్, SSGDకి వెరీ ఇంపార్టెంట్. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తి, డైరెక్ట్ క్వశ్చన్ అని. సో దీని తర్వాత మనకి పద్మ అవార్డ్స్ నిన్ననే ఇచ్చినట్టున్నారు, 2 days బ్యాక్, 1-2 days బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చినట్టుంది కదా. సో కంపల్సరీ SSGDలో ఇది అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు అనేది క్వశ్చన్. దేర్ ఆర్ 3 types ఆఫ్ పద్మ కదా, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే ఏది ఇండియాలో? భారతరత్న. ఇది సెకండ్ హైయెస్ట్ గా ట్రీట్ చేస్తారు, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో 4వ అత్యున్నత అవార్డు ఇది అన్నప్పుడైనా ఇలా వస్తుంది, ఇది హైయెస్ట్ అవార్డు. సో దీంట్లో మనకి మొత్తం 139 మెంబర్స్ కి ఇచ్చారు రీసెంట్, అవునా? మొత్తం 139 మంది. ఇందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, ఇక మిగిలినది పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు. సో వీళ్ళలో ప్రతిదీ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారా అని చెప్పింది అర్థమవుతుందా? క్రీడాకారులకు ఎవరికైనా వచ్చిందా? మనం లిస్ట్ అవుట్ చేయాలి. అందులో మొత్తం 139 మంది చదువుకుంటూ పోతారా? అలా చదవడానికి ఉండదు, కష్టం, అట్లా చదవలేము కూడా. అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, స్పోర్ట్సా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, మంచి డాక్టర్ ఉన్నారా ఇండియాలో, అలాంటి వాళ్ళు. తెలంగాణ నుంచి వచ్చింది, ఎవరికి వచ్చింది? భారతరత్న వచ్చింది. ఇందులో ఈ 139 మందిలో పద్మ విభూషణ్ వచ్చింది తెలంగాణ నుంచి. 7కే వచ్చింది కదా, మొత్తం ఇండియా మొత్తం 7 ఒకరు తెలంగాణ నుండి ఉన్నారు. ఎవరు? దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, డి నాగేశ్వర్ రెడ్డి. AIG అనే హాస్పిటల్ ఉంటుంది, చాలా పెద్దది, గ్యాస్ట్రో ఎంటరాలజీ. ఆయనకు వచ్చింది రీసెంట్ గా పద్మ విభూషణ్. ఎందుకు పద్మ విభూషణ్ అంటే మాక్సిమం ఎగ్జామ్ లో ఏం చేస్తాడంటే పద్మ విభూషణ్ మీనే క్వశ్చన్ అడుగుతాడు. 7 ఉన్నారా, ఆ 7కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఎక్కువ. ఆ తర్వాత పద్మభూషణ్, ఆ తర్వాత కొంచెం పద్మశ్రీలో ఒక 113 మందిలో ఒక 10 మంది పేర్లు ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడే కదా, ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా ఒక 10-15 మంది చదువుకుంటే సరిపోతుంది. అది స్పోర్ట్స్ పర్సన్సా, ఇంకేదైనా స్పెషల్ పర్సన్స్ ఉన్నారా, అట్లా చూసుకోవాలి మనం. కానీ ఈ 7 ప్లస్ ఈ 19 మంది ఏదైతే ఉన్నారో పద్మభూషణ్, వీళ్ళవి మాత్రం కంపల్సరీ చూడాలి ఎప్పుడైనా. సో మనం ఇప్పుడు భారతరత్న గురించి చూద్దాం. సో భారతరత్న ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అవార్డుని అంటే 1954. ఓకే. సో డేట్ అంటే జనవరి అంటారు, జనవరి 2 అట్లా ఇస్తారు, బట్ నో నీడ్ డేట్ అంత డీప్ గా అడగకపోవచ్చు. బట్ 1954లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత
ఉమ్. ఈ అవార్డు ఇండియాలో ఎలాగో అత్యున్నత అవార్డు అని అందరికి తెలిసిందే. అత్యున్నత పౌర పురస్కారంగా భారతరత్న తీసుకుంటారు. ఫస్ట్ ఎవరికి వచ్చింది? సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి లేదా సి రాజగోపాలాచారి అంటారు. ఈయన స్పెషాలిటీ ఏంటిది? ఈయనది గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు. అర్థమైందా? గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? సి రాజగోపాలాచారి, చక్రవర్తులు రాజగోపాలాచారి. సో ఎందుకు ఈయనకు అంత ప్రెస్టీజియస్ అంటే 1954 లో మొత్తం ముగ్గురికి ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు ఈయన. ఫస్ట్ ఈయనకి వచ్చిందని చెప్తారు జనరల్ గా. సో సి రాజగోపాలాచారి, మీరు ఇక్కడ ఒకసారి చూడండి, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నిన్ననే అయిపోయినట్టుంది డేట్, మొన్న. అవునా? సో భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? జనరల్ చెప్తే బ్రిటిషర్ అయితే లార్డ్ మౌంట్ బాటన్. అవునా? కరెక్టేనా? లార్డ్ మౌంట్ బాటన్ చివరి వైస్రాయ్గా చెప్తాం ఇండియాకి. ఇది 1947 తర్వాత కూడా కంటిన్యూ అయ్యారు ఆయన. 1948 కొన్ని రోజుల వరకు కూడా ఎవరున్నారు? లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు. ఇది గవర్నర్ జనరల్ గా. ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు మనకి ఎట్లా డైరెక్ట్ ఉందా ప్రెసిడెంట్ అనే పదవి వచ్చిందా? లేదు. సో గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఎక్కడి వరకు గ్యాప్ వచ్చింది? 1950 జనవరి 25 వరకు. అంటే 1948 నుండి 1950 దాదాపు సంవత్సరంన్నర అనుకుందాం. ఒక సంవత్సరంన్నర ఎవరో ఒక వ్యక్తి ఏ విధంగా పనిచేశారు? గవర్నర్ జనరల్ గా పనిచేశారు. ఎవరైనా ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మౌంట్ బాటన్ అంటే భారతదేశంలో చివరి వైస్రాయ్, అంటే బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. అక్కడ వరకు క్లియర్. కానీ గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఒకే వ్యక్తి ఇండియన్ ఉన్నారు. ఎవరైనా? సి రాజగోపాలాచారి. సో అందుకే ఆయనకి ఫస్ట్ 1954 లో భారతరత్న ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ ఆయన్నే. సో ఈయనకు సంబంధించి మనం ఇంకోటి చూసుకుంటే, ఈయన పేరు మీద రాజాజీ అంటారు. ఈయన ఏమంటారు? రాజాజీ అని కూడా పిలుస్తారు. సో రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జామ్ లో. అర్థమైందా? రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. చాలాసార్లు అడిగిందే. రాజాజీ నేషనల్ పార్క్ కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, రాజాజీ అంటే చక్రవర్తులు రాజగోపాలాచారి. ఈయన స్టేట్ ఏంటిది? తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు మద్రాస్. సో ఖచ్చితంగా ఇది తమిళనాడులో ఉండి ఉండొచ్చు. అంతేనా? కానీ అక్కడ లేదు పార్క్. అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఉండ కరెక్టే కదా ఆలోచించే విధానం. ఏదైతే ఓన్ స్టేట్ లో ఉందో అక్కడ ఉన్నదని అనుకో, తప్పేం లేదు అందులో. కానీ ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఎక్కడుంది? ఉత్తరాఖండ్. నిన్న యూసీసీ వచ్చినట్టు, నిన్న యూనిఫామ్ సివిల్ కోడ్ రాలే. మరి ఏం చూస్తారు మరి ఫోన్ వాడితే? మొత్తం మొత్తం ఇట్లా ఇట్లా ఓలవచ్చు అన్ని. ఇన్స్టా 134. భారత రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని తెలిపే ఆర్టికల్ ఏది? 44. ఆర్టికల్ 44 ఏమని చెప్తుందంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అంటారు. తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ తెలిపే ఆర్టికల్ ఏది అంటే డైరెక్ట్ క్వశ్చన్. మేబీ దాని మీద అడుగుతాడు ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ లో. మినిమం యూసీసీకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో పేర్కొనబడింది? ఆర్టికల్ 44. ఓకే. రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంట? ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ ఏమంటారంటే దేవభూమి అని కూడా పిలుస్తారు. దేవభూమి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు.